వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. దిస్ ఇస్ విజయ. వివిధ పేపర్లో ఉన్న ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. చూసే ముందు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారి రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు. రైట్, గుడ్ మార్నింగ్ సార్. రైట్, ఒకసారి పేపర్ అయితే చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేర్పూరు బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా పెద్ద ఒక హెడ్లైన్ చూస్తున్నాం ఈనాటికి సంబంధించి. అండ్ కేంద్రానికి కేసీఆర్ అవినీతి కనిపించలేదా అంటూ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. గాంధీ కుటుంబంపై కేసులు పెట్టిన మోదీ బారాస నేతలను ఎందుకు వదిలేశారంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. చూడొచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తేనే అభివృద్ధి, ఏ జిల్లాను తొలగించడం, తప్పుడు ప్రచారం నమ్మవద్దు, జయశంకర్ భూపాలపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అసలు ఈ వార్తను ఎలా చూడొచ్చు ఏంటి అని కూడా మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ బండారి రామ్మోహన్ రావు గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. విజయ్ నమస్కారం అమ్మ. మీ మాట బాగా విరిగిపోతుంది, సరిగ్గా వస్తలేదు. వార్త అర్థమైంది, చెప్తాను కానీ సరే చెప్పండి. ఓకే సార్, చూస్తాను నేను. చూసుకున్నట్టయితే ఈ వార్తను చూడొచ్చు. కేంద్రానికి కేసీఆర్ అవినీతి కనిపించలేదంటూ కూడా ఒక పెద్ద హెడ్లైన్ చూస్తున్నాం. ఏదైతే నిన్న జయశంకర్ భూపాలపల్లి చేర్పూర్ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజలకి ఏం చేయాలనేది కూడా ఇంతవరకు చేస్తున్నారా లేదని కూడా లేదు. ముందుకైతే వెళ్తుంది వ్యవస్థ, కానీ ఎంతవరకు ఆరోపణల మీదనే వెళ్తుంది వ్యవస్థ మొత్తం. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? విజయ్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. మనకు ఒకరి మీద ఆరోపణ చేసుకోవడం చూస్తున్నాం కదా. మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. ఇవాళ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి రోజు. ఇంకొక 12 గంటల్లో 10 గంటల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. కేల్కతం దుకాణం బంద్ కానీ ఇవాళ అసలు దుకాణం ఇవాళ బంద్. ఇవాళ దాకా జరిగింది ఒక ఎత్తు ప్రచారం. ఇవాటి నుంచి సాయంత్రం నుంచి డబ్బులు మద్యం ఇంకా ఎక్కువ పంచుతారు. యాక్చువల్లీ నిన్న దాకా డబ్బులు లేదు, మద్యమును మాంసం పంచారు. ఇవాళ ఈ ప్రచారం ఎక్కువ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే భూపాలపల్లి జిల్లాలో వారు ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ఒక రకంగా చెప్పినట్టు ఇవాళ చివరి రోజు ప్రచారం కనుక ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎందుకంటే జిల్లాలు తీసేసేది లేదు, రెండోది కొత్త జిల్లాల ఆలోచన లేదు ఇప్పుడు అని అన్నాడు. అంటే ఉన్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం మాత్రం అసలు తీర్మానం పెడతాను. అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉన్నది చెప్పకనే చెప్పిండు కూడా క్లియర్ గా చెప్పాడు. అంటే 3 అంశాలు స్పష్టం చేశాడు. అంటే ఉన్న జిల్లాలు తీసేసేది లేదన్నాడు. ఈ జిల్లా కేంద్రాలు పోతాయి, భూపాలపల్లి పోతుంది, ఇంకేదో గద్వాల పోతుంది, చనగామ పోతుంది, రకరకాలుగా ప్రచారం జరుగుతున్నాయి కనుక భూపాలపల్లి జిల్లా మీద ఎక్కువ ప్రచారం జరిగింది కనుక సమస్య లేదు, తీసేయమన్నారు ముఖ్యమంత్రిగా. ఆ ప్రకటన మంచిది. కొత్త జిల్లాల ఏర్పాటు కూడా లేదన్నాడు. ఇది రెండవది కూడా క్లారిటీ ఇచ్చారు. ఒక్కటి మాత్రం ఇంకో క్లారిటీ ఏమొచ్చిందంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం పెడతాం, అట్లాగే ప్రతిపక్షాల అందరికి సహకారం తీసుకుంటాం, వాళ్ళందరితో మాట్లాడడానికి చేస్తా ఉన్నారు. అంటే మొత్తం మీద ఇంకొకటి ఉన్నది, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉన్నది. అంటే ఏ గ్రామాలు ఏ మండలాలు ఎందులో కలపాలి ఎందులో తీసేయాలని ఉన్నదని. ఈ ఎన్నికల ప్రచారానికి వస్తే ఆయన చేసిన ప్రచారం చూస్తే అందరూ అట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కనుక కేసీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఒకటే ప్రశ్న అన్ని పార్టీలు వేస్తున్నాయి. ఈ రెండు జాతీయ పార్టీలు కేసీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేమో బీజేపీ అంటది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి. కాదు బీఆర్ఎస్ మన కాంగ్రెస్ ఒకటి అని చెప్పి మన టిఆర్ఎస్ మాట్లాడుతున్నారు. అట్లానే కాంగ్రెస్ ను మన బీఆర్ఎస్ ఒకటి కనుక మిమ్మల్ని అరెస్ట్ చేసి మీరెందుకు చేస్తారని వీళ్ళు అంటున్నారు. అంటే వరుసగా చూసుకుంటే ఏంటంటే ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేస్తారని దాని చుట్టే తిరుగుతుంది. అంటే చూస్తున్నాం కదా మనం. అంటే మీరిద్దరు ఒకటి అంటున్నారు. కానీ ఎన్నికల ప్రచారం చూస్తే మనకు ఎవరికి వాళ్ళే ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఇవాళ 3 బుక్కలాట ఆడుతున్నారు. ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తున్నారు. ప్రజలు వేరు, పార్టీలైనా ఒకటి అంటున్నాను. అయితే రెండు ఒకటి కాదు, అన్ని 3 పార్టీలు ఒకటే. చెప్పాలంటే దోపిడీలో అవినీతిలో అన్ని రకాలు చూసినా ఒకటే. తెలంగాణకు అన్యాయం చేయడంలో కూడా 3 పార్టీలు ఒకటే అంటున్నాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు 10 ఏళ్ళ నుండి కొన్ని పనులు అట్లాగే పెండింగ్ పెట్టారు, అది చేయలేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం. వాళ్ళ వైఫల్యము అవినీతి అహంకారాన్ని ఓడించి వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు అది పనిచేస్తున్నారు. కేంద్రంలో ఉన్న 12 ఏళ్ళుగా 11.5 ఏళ్ళుగా ఉన్న బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే మనకు 3 పార్టీలు తెలంగాణ ద్రోహం చేస్తున్నట్టు లెక్క. ఒకరేమో ఉద్యోగ పార్టీ అని 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది,
ఓరేమో మేము వాళ్ళకి వ్యతిరేకంగా గట్టిగా చేస్తామని వీళ్ళు అధికారంలోకి వచ్చారు. మమ్మల్ని తీసుకుంటే మమ్మల్ని అధికారంలో తీసుకొస్తే మేము చేస్తామని వీళ్ళు అంటున్నారు. చూస్తున్నాం కదా, బీజేపీ వాళ్ళ హామీలన్నీ కూడా వచ్చే 3 ఏళ్ల తర్వాత మమ్మల్ని అధికారంలో తీసుకురండి, మేము చేస్తామని. అసలు ఏ ఎన్నిక ప్రచారం ఉండాలి కదా విజయ్ గారు. ఏమంటున్నారంటే ఎన్నిక ఏది, ప్రచారం ఏంది? వీళ్ళు ప్రపంచము, దేశము, రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుతున్నారు తప్ప నేను ఈ మధ్యన మేము ఎన్నికల నిఘా వేదిక తర్వాత తిరుగుతున్నాం. ఎక్కడికక్కడ సమస్యలు అట్లాగే పేర్కొని పోయినాయి. వాళ్ళ పారిశుద్ధ్యం సరిగ్గా లేదు, 2 ఏళ్లుగా పారిశుద్ధ్య నిధులు సరిగ్గా వస్తలేవని, అట్లాగే కార్యదర్శులు ఉన్నా కూడా వాళ్ళ చేతిలో అధికారం లేదని, డబ్బులు ఉంటే కదా అధికారం ఉన్నా కూడా ఏం చేస్తుంది కన్నా కూడా. అందుకని మున్సిపాలిటీలు పూర్తిగా మూలలు పట్టుకున్నాయి. ఇవాళ పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి, అభివృద్ధి పనులు ఆగిపోయి ఉన్నాయి. కనీసం రోజువారీ పనులు, పారిశుద్ధ్యం కానీ, మంచినీరు కానీ, మరుగుదొడ్లు కానీ, మనకు వీధి లైట్లు కానీ వీటికి వేస్తానికి డబ్బులే లేవంటున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రాలే కదా, ఎన్నికలు అయితే వస్తాయి కదా. దీన్ని విడిచిపెట్టి మున్సిపాలిటీలో నేను చెప్పిన ప్రజా సమస్యల మీద ప్రచారం అస్సలు జరుగుతలేదు. రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయాలు జరుగుతున్నది చూస్తున్నాం కదా. మా మోడీ గారు అద్భుతమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు అమెరికాతో, బీజేపీ ప్రచారం చేస్తారు. దానికి వీళ్ళకి ఏం సంబంధం చెప్పండి? అందుకే నేను ఇంకో రకంగా చెప్పాలంటే నష్టమే అంటున్నా ఆ చర్చ ముందు పెట్టడం వల్ల. ఎవరు జాతి పిత, భూతి పిత ఇవన్నీ ప్రచారం వీళ్ళు చేసుకుంటారు. మాటలు నడుస్తున్నాయి, సమస్య లేదు. అందరూ మర్యాద రామానులే, అందరూ మనకు శాకాహారులే. మరి రొయ్యల గంపలు మాయమవుతున్నాయి. అవినీతి, ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా అసలు ప్రజా సమస్యల ఎజెండాను పక్కన పెట్టడమే. ఒక బీజేపీ మాత్రమే ఇప్పటి వరకు ఎజెండా రాస్తాయి. అట్లాగే బీఆర్ఎస్ కానీ ఇప్పటి వరకు వాళ్ళు కనీసం ఎజెండా, మన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయలేదు. కనుక ఇప్పటికైనా సరే, ఈ రోజు అయినా సరే, ఇంకా 2 రోజులు ఉంది కనుక, ఎన్నికలు ఎల్లుండి కనుక, మరి ఇప్పటికైనా సరే ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ మున్సిపాలిటీలను మేము ఏం చేస్తాం, అధికారంలోకి వస్తే ఏం చేస్తామని మేనిఫెస్టో రిలీజ్ చేస్తే మంచిది. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. కాంగ్రెస్ ఎంఐఎం మాటలు సాగనీయమంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు, మజ్లిస్తోనే శత్రుత్వం, మైనార్టీ సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నాం. కరీంనగర్ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. అయితే ఈ రెండింటికి కూడా నేను వ్యతిరేకమైతే కాదు, కానీ నేను మీ ఆటలు సాగనీయమంటూ కూడా బండి సంజయ్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? ఒకళ్ళు కులం ఎత్తుకుంటే ఒక మతం. కాంగ్రెస్ ఏమో కుల రాజకీయాలు చేస్తున్నది. అంటే కులగణన, దానికి బీసీల సంగతి అది అయిపోయింది. అంటే ఒడిసిన పంచాంగం అయిపోయింది. బీసీల రిజర్వేషన్ ఎటుపోయింది తెలియదు మనకి. ఆ ఎజెండానే పోయింది. వీళ్ళే మతాన్ని ఎజెండా తీసుకుంటారు. ఎంఐఎం వ్యతిరేకం అంటూనే ఖచ్చితంగా మత రాజకీయాలు బీజేపీ చేస్తుంది, కుల రాజకీయాలు వాళ్ళు చేస్తే, ప్రాంత రాజకీయాలు బీఆర్ఎస్ చేస్తుంది. ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నది. అంటే ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి బీజేపీ మత రాజకీయాలు చేస్తుంటే, మతం కంటే ఇంకా పిచ్చి ఎక్కువ కదా కుల రాజకీయాలు ఏమో ఇటు పక్క కాంగ్రెస్ చేస్తుంది. ఈ రెండింటికి మించి మనకు ప్రాంతీయ రాజకీయాలు ఉంటే కనుక ప్రాంతం సెంటిమెంట్ అని వాళ్ళు చేస్తున్నారు. ఎవరు ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారు వాళ్ళు అంటారు, ఎవరి మతానికి ద్రోహం చేస్తున్న వీళ్ళు అంటారు, ఎవరి కులానికి ద్రోహం చేస్తే వాళ్ళు అంటారు. ముగ్గురు ఏం తేడా లేదమ్మా. తిలాపాపం తలాపిడికడు. ప్రజలను మాత్రం వేరు చేస్తున్నారు, చూస్తున్నాం. అందుకని నిన్న మనం అనుకున్నాం వీకెండ్ కామెంట్స్ చేస్తున్నామంటే ఆ వరుసగా 3 వారాల నుంచి అవే మాట్లాడుతున్నాం కదా. చూస్తున్నాం మనం. నిన్నటిదా పోయిన వారమా ఈ వారమా తెలియని పరిస్థితి. అంటే ప్రపంచ రాజకీయాలు అట్లాగే ఉన్నాయి, దేశ రాజకీయాలు అట్లాగే ఉన్నాయి, రాష్ట్ర రాజకీయాలు, ఆఖరికి మున్సిపల్ రాజకీయాలు కూడా అట్లే ఉన్నాయి. పోయిన వారంలో ఏం మాట్లాడుతున్నాం, ఈ వారంలో అదే మాట్లాడుకుంటున్నాం. చాలా అంశాలు నిజంగా చెప్పాలంటమ్మా విజయ్ గారు, మనకి ముందు పేజీ తీసేసి వెనుక పేజీ లోపల ఉన్న కొన్ని మానవీయ కోణాలు అవన్నీ మాట్లాడుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనిపించింది నాకు. రోజు ఈ రాజకీయాలు మాట్లాడి అంటే మాట్లాడి తప్పదు మనకు, కానీ విసుగు వస్తుంది అంటున్నాను. అవే రాజకీయాలు, అవే కథ. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు కదా ఏ పార్టీ మాకేం చేస్తా. అందుకని ఇప్పటికైనా మళ్ళీ అదే స్లోగన్ అంటున్నాను. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించాల్సింది పార్టీలు కాదు, ఏ పార్టీ వాడని చూడండి. మున్సిపాలిటీ నుంచి ఎన్నికైన వాళ్ళు చాలా మంది దేశ ప్రధానులైనరు. ఇక్కడి నుంచి రాజకీయ అరంగేట్రం మొదలవుతుంది. ఇవాళ మున్సిపల్లో ఎన్నికల ఓటర్లకు అందరూ విజ్ఞప్తి చేద్దాం. చాలా పెద్ద మహానుభావులు ఇక్కడి నుంచి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. పంచాయతీ స్థాయిలో పివి నరసింహారావు, అంతకు ముందు మనకు ప్రకాశం పంతులు, జలగ వెంకటరావు లాంటి వారు కింది స్థాయి నుంచి వచ్చారు. అట్లానే పంచాయతీ నుంచి వచ్చారు. అట్లాగే జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, చిత్తరంజన్ దాస్, మనకు సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ మున్సిపాలిటీ నుంచి వచ్చారు. అహ్మదాబాద్ మున్సిపాలిటీ, అలహాబాద్ మున్సిపాలిటీ, కలకత్తా మున్సిపాలిటీ మేయర్లుగా అయ్యారు వీళ్ళందరూ కూడా. అంటే దేశ ప్రధానులు అయినరు, దేశ జాతీయ నాయకులైన వాళ్ళందరూ కూడా కింది స్థాయి పంచాయతీలో లేకపోతే మున్సిపాలిటీ నుంచి వచ్చారు. నాయకత్వం ఇక్కడి నుంచి పుట్టాలి కనుక దయచేసి పార్టీలను పక్కన పెట్టండి.
ప్రజలు ఏం చేయాలంటే మంచి వాళ్ళని గెలిపియండి, ఏ పార్టీ వాళ్ళని చూడకండి, ఏ పార్టీ వాళ్ళని చూడండి అని చూడండి అనే కాలేజ్ సూక్తిని పాటించండి. ఈ డబ్బు మద్యం తీసుకోవద్దు ఎంత ప్రచారం చేసినా తప్పు ప్రజలది కాదమ్మా. డబ్బు మద్యం తీసుకుంటున్నారు, ఓటేస్తున్నారు. అంటే నలుగురు దొంగలు నిలబడి ఈ మాట అంటున్నాను, మంచి దొంగగా ఓటేస్తున్నారు. అందుకని నేను ఏమంటానంటే మంచివాడు ఉన్నారు కాదంటే, మంచివాడు డబ్బులు ఖర్చు పెట్టని గెలుస్తలేదు కనుక అన్ని పార్టీలు మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేవలం ఇంకా 36 గంటలు మాత్రమే ఉన్నది కనుక ఎన్నికలకు ఓటింగ్ కు వాళ్ళందరికీ చెప్తున్నాను, ఏ పార్టీ వాడని చూడండి, పార్టీలు పక్కన పెట్టండి, మంచివాడు ఉంటే మీకు అందుబాటులో ఉంటే ఏ పార్టీ అయినా గెలిపించండి అని మనం విజ్ఞప్తి చేద్దాం. రైట్ రామ్మోహన్ గారు, మీరు చెప్పినట్టే మళ్ళీ ఇంకో వార్త, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వార్త. ఫోరెనిక్స్ ల్యాబ్ ప్రమాదం వెనుక సీఎం అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాలు మాయం, భార్యాస కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణ. నర్సంపేట కార్నర్ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్, మీరు చెప్పినట్టుగానే మళ్ళీ రేవంత్ రెడ్డి ఉన్నారు దీని వెనుక, ఈ అగ్ని ప్రమాదం వెనుక అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఈ అంశాన్ని కూడా అంటే ఒకరిపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటారు, ఒకరిని ఒకళ్ళు బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు తప్ప ప్రజలకి ఏం అవసరం, ఏం చేస్తే బాగుంటుందని కూడా ఎవరు ఆలోచించే పరిస్థితి కనబడట్లేదు. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? సరిగ్గా సరిపోయింది కదమ్మా. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఏది మున్సిపల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కాలిపోయింది రాష్ట్ర స్థాయిలో. అంటే ఆరోపణ చేయడానికి ఇప్పుడు కాదేది కవిత కనర్హం అని అగ్గిపుల్ల, సబ్బు పిల్ల, కుక్క పిల్ల అని శ్రీశ్రీ ఎప్పుడో రాసిండ్రు. అట్లా ఉన్నది ప్రచారంలో. ఈ మున్సిపాలిటీకి నేనేం చేస్తాను, ఇప్పటిదాకా నేను చేసిన పనులు కనీసం వాళ్ళు చెప్పొచ్చు కదా, 10 ఏళ్ళ అధికారంలో ఉంటుంది కదా, మేము ఏం చేసినామని చెప్పి ఓట్లు అడగవచ్చు. లేకపోతే వాళ్ళు ఏం చేస్తలేరని చెప్పి ఓట్లు అడగవచ్చు కదా. కానీ ఈ రెండు పెట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ కాలిపోవడానికి రాష్ట్ర రాజకీయం ఖచ్చితంగా చేసుకోవాల్సింది కాదట్లేదు. ఇంకో 2 రోజులు అయితే ఈ ఎలక్షన్ లో లేచిపోద్ది కదా, దాన్ని ప్రచారం చేయండి అంటే అన్ని ప్రచారం 3 పార్టీలు, ఒక్క పార్టీని అంటలేదు, 3 పార్టీలు అదే చేస్తున్నాయి అంటున్నాను. మహబూబాబాద్ ప్రచారంలో ఏదైతే ల్యాబ్ కాలిపోవడంలో సమస్య ఏంది అంటున్నాను. సరే, దాని మీద కూడా మళ్ళీ వివరణ వచ్చింది. షికాగోలో ఏముంటుందంటే ముఖ్యమైన కేసులు 2 కేసుల విషయంలో ఆరోపిస్తున్నారు, ఆ ఫైల్ కాలిపోలేదు అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఇంత ఆధునిక యుగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఆ ఫైళ్లు ఒకే దగ్గర ఉంటాయి, ఇంకెక్కడ ఉంటాయి. గతంలో మనకు ఎంఆర్ఓ ఆఫీసు అవి కాలిపోతుంటే వాహన నకలు ఇవ్వలేము అని మేము ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కేవలం మనకు సాంకేతికంగా ఎదిగిన తర్వాత వాళ్ళ ఒక దగ్గర కాలిపోతే ఇంకో దగ్గర రికార్డు ఇంకో దగ్గర ఉండవా? ఎందుకు ఉండవద్దు అంటున్నాడు. దానికన్నా సమస్య లేదు, ఇక్కడ కాలిపోయే రికార్డు సేఫ్ గానే ఉన్నాయి. ఆ 2 కేసుల విషయంలో అన్నారు, కానీ చాలా కేసుల విషయం తగలబడ్డాయి కదా. ఓటుకు నుంచి మొదలుకొని ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్న అన్ని కేసుల్లో చాలా వరకు తగలబడ్డాయి అంటున్నా, హార్డ్ డిస్క్లు కూడా పోయినాయి అంటున్నారు. మరి ఏం జరుగుతుంది చూస్తాం. మొత్తం మీద ఈ మన శాఖ గాని లేకపోతే ప్రభుత్వం గాని దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించాలి. ఏ ఫైళ్లు పోయినాయి, దానికి మరి ఆల్టర్నేట్ ఉన్నాయా లేవా, ఇంకెక్కడైనా వేరే ఫైళ్లు ఉన్నాయా, మరి అంటే అన్ని ఫైళ్లు ఒకే దగ్గర ఒకే ఆఫీసర్ ఉండొద్దు. కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ కనుక ముఖ్యంగా నేర విచారణలో కీలకమైన అంశాలను తగలబడే అవకాశం ఉంది కనుక ఇంకొక మాట కూడా కేటీఆర్, ఎప్పుడైనా తగలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా జ్ఞానం ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏమన్నా చలికాలం ప్రమాదాలు జరుగుతాయా, ఎండాకాలం జరుగుతాయి కదా, ఇంకో 2 నెలలు అవుతే ఎండాకాలం వచ్చేది కదా, శివరాత్రికి శివరాత్రి కూడా చలి వెళ్ళిపోతుంది కదా, శివరాత్రి తర్వాత తగలబెట్టి అయిపోతుండే కదా. కానీ ఇప్పుడు తగలబెట్టి వీళ్ళు కేవలం ఈ కుట్ర అనే కూడా ఉన్నది, దాన్ని ఛేదించాలంట. నిజంగానే వారు ఆ విచారణ జరపని కోరినట్టే నిజంగా విచారణ జరపాల్సిందే. దానికి మరి షార్ట్ సర్క్యూటా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా, లేకుంటే ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా, చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానికి ఎంక్వైరీ చేయాలి. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. వైద్య కళాశాలలను వేధిస్తున్న అధ్యాపకుల కొరత అంటూ కూడా ఒక హెడ్లైన్ చూస్తున్నాం. 27 విభాగాలలో ఒక్క బోధకుడు కూడా లేని వైనం జూనియర్ డాక్టర్ల నివేదికలో వెల్లడి. ఇదైతే వైద్య కళాశాలకు సంబంధించి అధ్యాపకుల కొరత ఉంది. దానికి సంబంధించి హెడ్లైన్స్ చూస్తున్న రామ్మోహన్ గారు, అంటే ఇది ఎటువైపు వెళ్తుందంటారు? అంటే కనీసం అంటే వైద్య విద్యార్థులకి జూనియర్ కళాశాలలో అధ్యాపకులు లేకపోవడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే రిక్రూట్మెంట్ జరగట్లేదా ఏంటి అసలు? నిజంగా ఇట్లాంటివి మాట్లాడుకోవాలంటున్నాను. మన ఎఫ్డిఆర్ ఫౌండేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్ తరఫున ఒక 4 చాకులు లాంటి అమ్మాయిల అబ్బాయిలు తీసుకొని నేను ఒక 6 జిల్లాలు సర్వే చేసిన. ఈ మధ్యనే 6కి సర్వే చేసినప్పుడు అంటే ఉమ్మడి మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, దక్షిణ తెలంగాణ పోలే. కానీ ఆ ఫస్ట్ ఫేజ్ లో మొత్తం 1 వారం రోజులు మొత్తం తిరిగి వచ్చినాం. మీరన్న వైద్య కళాశాలను మేము సందర్శించినాం. సరిగ్గా ఇప్పుడు ఇవాళ వార్త చదువుకుంటున్నా దాన్ని మేము ఫైండింగ్ ఇచ్చి ఒక నివేదిక కూడా ఇచ్చిన ప్రభుత్వానికి ఇచ్చినాం. ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చినాం. ఇట్లా 3 లోపాలు కనపడ్డాయి. వైద్య కళాశాలలు ఉన్నాయి కానీ చెప్పేవాళ్ళు లేరు.
అంటే 5 ఏళ్లు పూర్తి చేసుకొని జూనియర్ డాక్టర్ గా ఒక సంవత్సరం ముందు 4 ఏళ్లు పూర్తి చేసిన ఒక సంవత్సరం ముందుగా హాస్పిటల్లో ఉంటే వైద్యం ఏం చేయాలి? సర్జరీ నేర్పుతలేరు మాకు. ఏమీ లేదు, పోతున్న క్లాసులు అటెండ్ అయితున్నాం, వస్తున్నాం అని చెప్పి వైద్య విద్యార్థులు చెప్పారు. అంటే ప్రతి ఆల్మోస్ట్ ఆ జిల్లాకు వైద్య కళాశాల ఉంది కదా, మేము వైద్య కళాశాలను సందర్శించడం, టీచింగ్ హాస్పిటల్స్ కదా, మళ్ళీ టీచింగ్ హాస్పిటల్స్ కూడా సందర్శించడం. అంటే పూర్తిగా అధ్వానం ఉంది. 2018, 2023 లెక్కలతో సహా, అంటే పెద్ద నివేదికగా నేను స్థూలంగా చెప్తున్నాను. 2018, 2023లో డాక్టర్ల నియామకం జరిగితే 23 తర్వాత ఇప్పటిదాకా 3 ఏళ్లుగా ఒక్క డాక్టర్ నియామకం కాలేదు. ఇదేమో వైద్య కళాశాలలో అధ్యాపకుల కొరత. చెప్పే వాళ్ళు లేకపోయినాక ఇవాళ చదివి ఎట్లా వస్తుంది? బయటకు వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ డిగ్రీ 4 తీసుకోవడం పనికిరాదు కదా, ఎందుకు పనికి వస్తుంది? ఇప్పుడు వాళ్ళకు ప్రాక్టికల్ చేయించాలి. శవాల కొరత కూడా కనపడదు మనకి వైద్య కళాశాలలో, శవాల కొరత కూడా కనపడదు. నేను సమాజానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చాలా మంది మహానుభావులు చనిపోయేటప్పుడు మన ఆదర్శంగా నిలుస్తున్నారు. వాళ్ళ భౌతిక పార్థివ దేహాలను ఆసుపత్రులకు దానం చేస్తున్నారు. అందులో కూడా కుంభకోణమేనట. శవాలు ఉండవు, దాన్ని కొనుక్కొచ్చుకోవాలి. మార్చురీలో శవాలు మాయమవుతున్నాయంటే ఈ మెడికల్ కళాశాలల కోసం అంట. సమాజం నుంచి దానికి సరైన ఊతం లేకపోతే, అంటే మనం చనిపోయిన తర్వాత పంచభూతాల్లో కలిసిపోతాం కదా, ఈ శవమైన కనీసం పనికొస్తుందని ఇవ్వకపోతే బాగుండదు. కానీ కొందరు చేస్తున్నారు. కొందరు చాలా వరకు కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు కానీ వీళ్ళందరూ చూస్తున్నాం కదా, మనం డైరెక్ట్ గా శవాన్ని అక్కడికి అప్పచెప్తున్నారు. ముఖ్యులది కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటున్నాను. రెండోది ఏంటంటే, వైద్య కళాశాలలో అధ్యాపకుల కొరత కారణం ప్రధానంగా ఏంటంటే సాలరీస్ తక్కువ ఉండడం. మేము మొత్తం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా కేజీహెచ్ విశాఖపట్నంలో చూస్తే, సుధాకర్ అని డాక్టర్ పేరు కూడా చెప్తాను, 40-50 వేల రూపాయలు ఒక మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వస్తున్నాయి. ₹1,00,000 లోపు జీతాలు ఉంటే వాళ్ళు ఎందుకు ఫ్యాకల్టీకి వస్తారు చెప్పండి? అందుకని ఈసారి ఏం చేశారంటే, వీళ్ళు జీతాలు పెంచుతామని మీరే డిమాండ్ చేయండి, మీరే పే తీసుకోండి అని ఒక కొత్త విధానం తీసుకొచ్చారు ఇందులో. యాక్చువల్ రోజు రాజకీయాలు మాట్లాడుతున్నాం కనుక ఇది కీలకమైందని చెప్పి నేను కొంచెం పొడిగిస్తున్నాను. రోజు మనకు ఏదైతే ఈ అధ్యాపకుల జీతాలు ఉన్నాయో మీరే డిమాండ్ చేయండి, మీరే తీసుకోండి. యాక్చువల్ గా ₹1,00,000 నుంచి వీళ్ళ జీతాలు ఉన్నాయి. 3 ఉంటారు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇంకా 3 ర్యాంకులు ఉన్నాయి. ఇందులో 3 ర్యాంకులలో మీరు 6 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు డిమాండ్ చేసినా ఇస్తా ఉంటున్నారు. ఇప్పుడు అంటే 12 లక్షల రూపాయలకు జీతం, నెల జీతం. అయినా సరే మేము ఎవరు రావడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఎందుకు పోవడం లేదంటే, పట్టణాల్లో నగరాల్లో ఉంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు. కనుక నగరాలు పట్టణాలు దొరుకుతున్నారు, కానీ మారుమూల జిల్లాల్లో టీచింగ్ హాస్పిటల్కి ఎవరు పోతలేరు. దాని ప్రధాన కారణం ప్రాక్టీస్ ఉండదు. అక్కడ పోయి కేవలం ఆ జీతానికే పని చేయాలి. వాళ్ళు ఇచ్చే 1,00,000, 2 లక్షల రూపాయలు జీతాలు సరిపోవు. కనుక ఆ 3 క్యాడర్లలో వాళ్ళ డిమాండ్ మీరు చేయండి. దాన్ని బట్టి గిరిజన ప్రాంతాలకు పోతే 6 నుంచి 8 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తుంటే కూడా ఎవరు పోతలేరు. డాక్టర్లు కూడా కొంచెం మానవీయ దృక్పథం ఆలోచన చేయండి, ఫ్యాకల్టీగా పోండి, మీకు మంచి గౌరవం ఉంటుంది అంటున్నాడు. ఎందుకంటే టీచర్కి ఉన్న గౌరవం ఇంకెవరికి ఉండదు. డాక్టర్ ప్రాక్టీస్ చేస్తే వైద్యం చేసి మర్చిపోతాం. మా అడ్వకేట్లు అలాంటి వాళ్ళైతే అసలు వాడు క్రిమినల్ కేసులు పెట్టి బయట పడ్డా కూడా వాడు మమ్మల్ని మర్చిపోతాం. కనుక ఇక్కడికి వచ్చే కళ్ళు ఏంటంటే, డాక్టర్కే కాదు, డాక్టర్ అధ్యాపకులకు చాలా మంచి విలువ ఉంటుంది. చెప్పుకుంటారు, మేము పలానా డాక్టర్ గారు మాకు ఫ్యాకల్టీ ఉండే, ఆయన బ్రహ్మాండ విషయాలు చెప్పారు, మాకు సర్జరీ నేర్పారు అంటారు. కనుక దయచేసి సీనియర్ డాక్టర్లకు నేను విజ్ఞప్తి చేసేది అంటే, జూనియర్ డాక్టర్లకు కూడా వీళ్ళందరూ కూడా మంచి ఆఫర్ ఉంది. వాళ్ళు ఇప్పుడు యు గోట్ పే అండ్ కమ్ మన ఎంప్లాయ్మెంట్ అని చెప్పి వాళ్ళు ఒక మంచి స్లోగన్ ఇచ్చారు. ఆ స్లోగన్ అనుసరించి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలు తీసుకోండి, ఎక్కువ పే రావడానికి అవకాశం ఇవ్వండి, అధ్యాపకులకు పోతే మంచిగా ఉంటుంది అంటున్నారు. రైట్ రామ్మోహన్ రావు గారు, ఈనాడు ఏపీ పేపర్ చూస్తున్నాం మనం. ఆ ఫోన్ నంబర్ వైవి సుబ్బారెడ్డిది అంటూ కూడా ఒక పెద్ద హెడ్లైన్ ఇచ్చారు. కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్పన్న వాడిన నెంబర్ అదే అంటూ కూడా చూస్తున్నాం. సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్లో 95424 అలాగే 19999 నెంబర్ ఉన్నట్టు చెప్తున్నారు. ఆ నెంబరు కుదురు చిన్నప్పనిదిగా అభియోగ పత్రాల్లో సిట్టు వెల్లడి. సుబ్బారెడ్డి చిన్నప్పన్నల మధ్య గాఢ అనుబంధానికి ఇదే తార్కాణం. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి ఆ నెంబర్ ద్వారానే లంచాల వసూలకు కాల్ చేసింది కూడా చిన్నప్పన్నేనంటూ కూడా చూస్తున్నాం. చేయించింది ఎవరో సిట్టుకు తెలియలేదా? సిడిఆర్, టవర్ డంపు, గూగుల్ టేక్అవుట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు సూత్రధారి వెలుగులోకి వస్తారంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం రామ్మోహన్ రావు గారు. అంటే ఇద్దరు కలిసి చేసినట్టు ఇక్కడ, అంటే వేరే నెంబర్ ద్వారా ఇదంతా చేసినట్టు మనం ఇక్కడ వార్త చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? ఈ ప్రభుత్వం వేసిన సిట్టుకే తెలియలేదా అని ఎవరు ప్రశ్నిస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ప్రశ్నిస్తున్నారు.
అంటే అవును. మీరు సిట్ అనేది కేవలం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రాష్ట్ర ప్రభుత్వం వేసింది. దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం సూపర్విజన్ లో జరిగింది. ఉమ్, కేంద్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా సుప్రీంకోర్టు సాధికారత కమిటీ దీన్ని సూపర్విజన్ చేసింది కనుక అసలు నిజాలు ఇట్లాగే వచ్చినాయి. ఉమ్, లేకపోతే వీళ్ళు అన్నట్టు జంతువుల కోపను పంది కోపం అనే రిపోర్ట్ వచ్చేది అంటున్నారు. ఒకవేళ చిట్టే గనుక రాష్ట్ర ప్రభుత్వంలో ఆదేశాలతో పనిచేసే క్రమంలో ఉంటుంటే వాళ్ళు అనుకున్న రిపోర్ట్ వచ్చేది. వాళ్ళు అనుకున్న రిపోర్ట్ రాలే కనుక ఇవాళ ఏమని మాట్లాడుతున్నారు. మళ్ళీ అంతే, నేతి బీరులో నెయ్యి ఎంత అంటే తిరుపతి లడ్డు ఉన్నంత. అసలు నెయ్యే కాదంటుంటే నెయ్యి కల్తీ గురించి మాట్లాడుతున్నారు. నిజం ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఈ వార్తలో ఉమ్, అవినీతి జరిగింది వాస్తవం. కిలోకి 25 నుంచి 30 రూపాయలు లంచం తీసుకున్నారు. అట్లాగే వాళ్ళు చాలా విచిత్రంగా వాయిస్తున్నారు. ఏది మన అది యాక్చువల్ గా సిట్టో కోర్టో ఏమని చెప్తే వేరు ఉంటుండే. ఈ పార్టీ నాయకులు ఏం వాదిస్తున్నారంటే నెయ్యిని కల్తీ నెయ్యి అంటారు. నెయ్యే కాదు రసాయనాలతో తయారు చేసి వచ్చింది అంటున్నారు కదా. ఇంకోటి ఏమంటున్నారంటే టెండర్ అవునండి, టెండర్ ఎవరు తక్కువ వేస్తే వాళ్ళకి నెయ్యి ఆర్డర్ ఇచ్చేస్తాను. నేను 50 రూపాయలకు సప్లై చేస్తాను, నేను టెండర్ ఇచ్చిన అనుకోండి, నాకు 50కి నెయ్యి వస్తాను జ్ఞానం ఉంటుంది. వీళ్ళకి ఇంగిత జ్ఞానం అంటారు, కామన్ సెన్స్ అంటాం దాన్ని. ఇంగిత జ్ఞానం అంటే కొంచెం పరిశుభాదం అనిపిస్తుంది వాళ్ళకి. కామన్ సెన్స్ అంటే అందరికి అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఉమ్, పబ్లిక్ సర్వెంట్ అంటే అంగీకరిస్తారు మన ప్రభుత్వ ఉద్యోగులు. నా జీతగాడి మీరు అంటే అంగీకరించారు, జీతగాడు అంటే వాళ్ళు కోపానికి వస్తారు. ఇదంతే అనుకుంటే. ఇప్పుడు ఉమ్, కామన్ సెన్స్ ఉంటే మీరు టెండర్ ప్రకారం ఎవరు తక్కువ వేస్తే వాళ్ళకి ఇచ్చినామని వాదిస్తుంది ఈ ప్రభుత్వం. అప్పుడు కానీ ఇప్పుడు కానీ నేనేమంటే ఎవరు తప్పిస్తే వాళ్ళకి కాదు, నాణ్యత ఉందా లేదా చూసి తీసుకోవాలి కదా నేను. అందుకనే ఈ మొత్తం కేసులో ఇప్పటికి కూడా కీలకమైన ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు. గతంలో జరిగిన అవినీతి మాత్రమే. అవినీతితో పాటు ఆ నెయ్యి కాదు. ఆ 350కు 400 రూపాయలకు నెయ్యి రాదు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టే 400 రూపాయలు నువ్వుల నూనె కూడా వస్తలేనప్పుడు నెయ్యి ఎట్టు వస్తున్నది? ఇది ప్రశ్న కరెక్ట్ కదా. సిట్ మీద తప్పు పట్టే వాళ్ళు సిట్ ఈ రిపోర్ట్ లో పంది కొవ్వు జంతువుల కొవ్వు కలవలేదని ఇచ్చిందా లేదా? ఇంకొక దుర్మార్గాన్ని ఆర్పణ చేసి అది పక్కన పోయింది. ఇప్పుడు ఏమని మన బాత్రూమ్ క్లీనర్స్ మన ఫ్లోర్ క్లీనర్స్ కలిసినాయి అన్నారు కదా. వాళ్ళు తెప్పించింది ఇన్వాయిస్ లో ఇవి కూడా ఉన్నాయని చెప్పారు అంతే తప్ప ఆ సిట్ రిపోర్ట్ లో ఇది కలిసినాయని ఎక్కడ చెప్పలేదు. దాని మీద ప్రచారం చేశారు. అంటే భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. తిరుపతి వెంకన్న భుజాల మీద తుపాకి పెట్టి ఒకరినొకరు పేల్చుకుంటారు వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు వేసుకుంటున్నారు కరెక్టే, కానీ ఆ పేల్చుడు ఎవరు చచ్చిపోతున్నారు, ఎవరి మనోభావాలు హననమవుతున్నాయంటే భక్తుల మనోభావాలు అంటున్నాడు. ఇవాళ ఆ లడ్డూలో కల్తీ పక్కన పెట్టండి, జంతువులకు కలిసిందా లేదా అది తెలిసింది కదా. అట్లాగే ఫ్లోర్ క్లీనర్ కలిసిందా లేదా ఇప్పుడు తేల్చాల్సింది కదా. ఇప్పుడు కూడా నేను ఒక కీలకమైన ప్రశ్న వేస్తుంది ఈ ప్రభుత్వానికి. అయ్యా మీరు ఆనాడు 400 రూపాయల లోపు నెయ్యి సప్లై అయింది, అది కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు అన్నారు, రిపోర్ట్ వచ్చింది కదా, ఆ రిపోర్ట్ అంగీకరించండి. ఇందులో అవినీతి ప్రచారం ఉంది. చిన్నప్పన్న అకౌంట్ లో అంటే కోట్ల రూపాయలు పడ్డాయంట. నిజంగా ఎంక్వైరీ చేయాలి. ఇది మాత్రం ఆ వార్తలో మనం చేయాల్సింది ఏంటంటే ఎంక్వైరీ చేయమని కోరుదాం. అవినీతి ఎంక్వైరీ చేయండి. ఇప్పటికి కూడా ఈ నెయ్యి కూడా కల్తీదే అంటున్నాడు. ఇప్పుడు సప్లై చేసే నెయ్యి కూడా కల్తీదే అంటే కృత్రిమ నెయ్యి అన్న కావాలి, లేకపోతే వనస్పతి కానీ రకరకాలు కలిసినవి కావాలి అంట కదా. ఇప్పటి నెయ్యి ఆనాడు అయిపోయింది, ఇప్పటి నెయ్యి కూడా మనకి మీరు చేయండి. ఈ రేటు కూడా 450 రూపాయల లోపే ఉన్నది కనుక మరి నువ్వుల నూనె లాంటి రేటుకు నెయ్యి ఎవరు సప్లై చేస్తున్నాడు, ఎట్లా వస్తుందో చూడమని చెప్పండి. అప్పటి నుంచి 2014 నుంచి 2026 ఇవాళ మన ఫిబ్రవరి 9వ తేదీ ఇవాళ మాట్లాడుకుంటే ఇప్పటిదాకా చేయమని నేను కోరుతున్నాను. అది మాత్రం ఎవరు డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎటన్నా పోని కానీ పాత చేయాలి, సుబ్బారెడ్డిని బదనం చేయాలి. సుబ్బారెడ్డి గారు కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ ఇప్పుడున్న నాయుడు గారు కానీ వీళ్ళందరి మొత్తం ముగ్గురే మూడు పాలక వర్గాలు ఇప్పుడు మారినాయి కదా. అంతకుముందు 2014 నుంచి 19 దాకా ఉన్న పాలక వర్గాల మీద అసలు ఉన్నది అక్కడ కదా. నెయ్యి సప్లై అవుతున్న నెయ్యి ఆనాడు ఏదైతే 2014 22 కన్నా మన 2019 కన్నా ముందే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఏఆర్ డైరీకి వాళ్ళే చేశారు. నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చింది మీరా మేమా అని వైసీపీ వాదిస్తుంది. కనుక ఈ రెండు పార్టీల వాదన ఏముందంటే మనం ప్రజలను డిమాండ్ చేయాల్సిందంటే 2014 నుంచి ఇప్పటిదాకా మొత్తం నెయ్యి మీద ఎంక్వైరీ చేయండి. ఈ లంచాలు భాగవతం అంటే బయటపడతారు. లంచాలు మాత్రం ఉన్నాయి, అవినీతి ఉన్నది. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. అన్ని రాష్ట్రాలు మెరుగైన పనితీరు చూపించాల్సిందే, కేంద్రానికి మేము సహకరిస్తున్నాం, కేంద్రం మాకు సహకరిస్తుంది, అందుకే డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నామంటూ కూడా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. పీటీఐ వీడియోస్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది. అంటే పనితీరు బాగుండాలన్నట్టు కూడా వ్యాఖ్యానించారు చంద్రబాబు గారు. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు? నిజమే కానీ అంటే ప్రతి దగ్గర డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలంటే మరి మూడోది కూడా ఇంజన్ కూడా ఉండాలి కదా అంటున్నాను. ఇప్పుడు
కేంద్రం రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలనుకుంటుంది కదా. మరి రాష్ట్రము మున్సిపాలిటీ కూడా ఒకే ప్రభుత్వం ఉండాలని చేసుకుంటూ పోతే ఎట్లా అంటే ప్రతిపక్షాలు ఎవరు ఉండొద్దు, మొత్తం పైనుంచి కిందాక మీరే ఉండాలన్నా ఎక్కడ ఏదైనా సరే సమస్య లేదు. ప్రజలు ఎన్నుకున్న వాడి ప్రజానాయకులు అవుతారు, రేపు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు అవుతారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేదాకా మేము పని చేయమని ఇప్పుడు తెలంగాణ జరుగుతుంది అదే కదా. అంటే అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగదము. ప్రజలు ఎన్నుకున్న వాళ్ళతో పని చేయించండి. ప్రజాస్వామ్యంలో మనది యూనిటరీ ప్రభుత్వం పాలన కాదు, మనది యూనిటరీ అండ్ ఫెడరల్ ప్రభుత్వం. అంటే యూనిటరీ సిస్టమ్ ఉంటుంది, అట్లాగే ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది, రెండు ఉంటాయి. కనుక రాష్ట్రాల సమాఖ్య దేశం అది, యూనియన్ గవర్నమెంట్ అంటాం. స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది, సెంట్రల్ గవర్నమెంట్ అన్న మాటే తప్ప అంటున్నాను. ఇవాళ యూనిటరీ అండ్ మన ఫెడరల్ గవర్నమెంట్ లో స్థానిక ప్రభుత్వాన్ని కూడా గౌరవించాలి. అట్లాగే రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉంటాయి. అందుకని ఇవాళ పశ్చిమ బెంగాల్ మాట్లాడుతున్నారు, తమిళనాడు మాట్లాడుతున్నా, తెలంగాణ మాట్లాడుతున్నా, ఇతరత్ర ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను మాట్లాడుతున్నా కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. అంతేందుకు వారి పార్టీ పుట్టుక ఎవరి వ్యవస్థాపకుడు మనకు ఎన్టీ రామారావు గారు ఏమన్నారు, కేంద్ర మిథ్య అన్నారు. ఇప్పుడు దానికి ఉల్టా మాట్లాడుతున్నారు కదా. కేంద్ర మిథ్య, కేంద్రం అనేది రాష్ట్రాల సమాహారమే, కేంద్రం ఎక్కడి నుంచి వస్తుంది, యూనియన్ గవర్నమెంట్ అది, అందరిని సమానంగా చూడాలని ఎన్టీ రామారావు గారు వాటికి వ్యతిరేకంగా, కేంద్రానికి వ్యతిరేకంగా, దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ఆయన పార్టీ స్థాపిస్తే ఇవాళ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉండాలి, రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఉండాలని చంద్రబాబు నాయుడు అంటే మరి వారి పార్టీ పుట్టుక సిద్ధాంతం తప్పే కదా అంటారు. సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడేది సమస్య లేదు, అవసర రీత్యా మాట్లాడుతుంటారు. ఇదే ఎన్టీ గవర్నమెంట్ వ్యతిరేకించి బయటకు పోయినాడు, చెప్పులు వేసినాడు, ఇవన్నీ ఏమైనా చెప్పండి. తిరుపతి సభ సాక్షిగా మోడీ గారి మీద చెప్పులు వేశారు కదా. మోడీ గారు వస్తే ఇదే కూటమి ప్రభుత్వం నుంచి విడిపోయినాక వీళ్ళు, అందుకనే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాట్లాడతారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాలు కేంద్రం కలిసి పనిచేయాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయంతో నేను ఏకీవిస్తున్నాను. రాష్ట్రాలు కేంద్రం పనిచేయాలి, కలిసి పనిచేయాలి. కానీ ఏ పార్టీ ఉన్నా కూడా, రాష్ట్రాల్లో ఏ పార్టీ ఉన్నా కూడా హక్కుగా రావాల్సిన అమౌంట్ ఇవ్వాలి. అదనంగా కొంచెం ప్రేమ ఉంటది, ఎందుకని వడ్డించేవాడు మనవాడైతే కొంత ఉంటది, దానికి మనకు వస్తుంది అంటున్నారు. ఈ కూటమి సర్కార్ ఆయన మాట ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ అనేది దేనికి మనకు వస్తుందంటే వడ్డించేవాడు మనవాడైతే ఇంకో లడ్డు ఎక్కువ వేస్తారు కదా. చూద్దాం, లడ్డు ఇస్తారా, మరి ఇంకా బోర్క లడ్డు ఇచ్చారా, ఇట్లే వాళ్ళు అది అనుకున్నారు కదా. గాడిద గుడ్డు ఇచ్చారా, వాళ్ళే చెప్తారు. అంటే మంచిగా కలిసి ఉన్నప్పుడేమో రామ అంటే రామ, కలిసి లేకపోతే రామ అంటే భూత పదం అవుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఈ శుద్ధులని చెప్తుంటారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండి డబుల్ ఇంజన్ సర్కార్ ఉండి కూడా రావాల్సిన నిధులు ఇంకా రావాల్సిన వస్తలేవని నేను అంటున్నాను. ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉంటారు. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు లేవు, రాజీ పడకుండా పోరాడతాం, వ్యూహాత్మక రంగాల్లో మలేషియాతో బంధాలు, ఇండో పసిఫికన్ శాంతి సుస్థిరణకు కట్టుబడి ఉన్నామంటూ కూడా మోదీ చెప్తున్నారు. అలాగే 11 ఒప్పందాలపై సంతకాలు అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. ఏదైతే మోదీ మాట్లాడిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? నిన్న మనం మాట్లాడుకోవాలి, కానీ మాట్లాడుకోవాల్సిన అంశం. ఎందుకంటే మనకు మలేసియా పర్యటనలో మోడీ గారు ఉన్నారు. అద్భుతమైన మనకు స్వాగతం లభించింది మన మోడీ గారికి. అట్లాగే వారు అన్నారు కూడా, అంటే మనకు బయట భారతదేశం బయట ఉన్న వాళ్ళలో ఇండోనేషియా తర్వాత మలేసియాలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. అంటే అమెరికా వాని పక్కన పెడితే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. పరిశ్రమలు కూడా 100 అంకుర సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి అని రకరకాల విశ్లేషిస్తూ మలేషియాతో మనకున్న అనుబంధాన్ని వారు వెల్లడించారు. ఎందుకంటే తూర్పు ఆసియా దేశాలు కానీ, తూర్పు కంట్రీస్ కానీ మన దేశాన్ని చాలా మంది పోతారు. ఉదాహరణ మయన్మార్ అనుకోండి, మన సినిమాలు కూడా రంగూన్ రౌడీ అనే సినిమా వచ్చింది వెనకట. అంటే మనం ఓడల ద్వారా పోయినప్పుడు చాలా మంది కార్మికులు లేకపోతే బతుకు తెరువు కోసం తూర్పు దేశాలకు వెళ్ళాం అటువైపు. అందులో మలేషియా కూడా ఒకటి, సింగపూర్ కానీ మలేషియా కానీ ఈ దేశాలకు మన వాళ్ళు ఉన్నారు. ఈ 2వ పర్యటనలో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు మన మోడీ గారు. అక్కడ ప్రధాని ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కు వచ్చి మన ప్రధానికి స్వాగతం పలకడం, ప్రోటోకాల్ కాదని కూడా కొంత పనిచేయడం ఇవన్నీ చూస్తున్నాం మనం. ఈ ఒప్పందాలలో అధికారులు అంటే వీళ్ళు పోయిన తర్వాతనే ఒప్పందం కుదరలేదు, అవన్నీ రెడీ చేసిన తర్వాత పోయింది కనుక ఈ 2వ పర్యటన మనకు అద్భుతమైన వాణిజ్య అవకాశాలు కూడా ఇస్తున్నది. మలేషియాతో మనకు ఆర్థిక రాజకీయ సంబంధాలను మెరుగుపరిచింది. ఇది మంచిది అంటున్నాం. అందరికంటే ఇప్పటిదాకా ఉన్న ప్రధానులందరికంటే కూడా మన భారత ప్రధానిగా మోడీ గారు ఎక్కువ దేశాలు తిరిగి కూడా మన లాభం ఏంటో మనం ఆలోచన చేసినాం. మన దేశానికి మేలు చేసి అనేక ఒప్పందాలు గుర్తించుకుంటాం. అందులో ఇది కూడా భాగం అంటున్నాను. మలేషియాతోని ఆర్థిక రాజకీయ సాంస్కృతిక బంధం కూడా మనకున్నది. ఆ సాంస్కృతిక బంధాన్ని కూడా వారు ప్రస్తావించారు. వారి స్వాగతంలో కూడా మన భారతీయ సంస్కృతితోని అనేక డ్యాన్సులు అవన్నీ పెట్టి కూడా మన భారత ప్రధాని ఆహ్వానించినప్పుడు మన సాంస్కృతిక బంధాన్ని కూడా వాళ్ళు చాటారు. మంచిదంట. రైట్ రామ్మోహన్ గారు, మరొక వార్త చూద్దాం. బంగ్లాదేశ్ ఎన్నికలు ఒక నాటకం అంటూ కూడా
ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు, అధికారంలోకి ఎవరొచ్చినా సంక్షోభం తప్పదు, పాక్తో స్నేహానికి యూనస్ వెంపరాడుతున్నారు. ఈటీవీ భారత్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. రామ్మోహన్ రావు గారు, అంటే ఒక నాటకం అంటూ కూడా మాట్లాడారు. ఈ వార్తను ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? ఈ 2 రోజులు జరిగే ఎన్నికలు, బంగ్లాదేశ్ లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. జరిగే నాటకం అంటే ఆమె ఇండియాలో ఉంది కనుక, హసీనా గారు ఇండియాలో శరణార్థిగా ఒక రకంగా చెప్పాలంటే మన ఆశ్రయం తీసుకుంది కనుక, ఉన్నది కనుక మాట్లాడుతున్నారు. ఆమె కూడా ఆ దుర్మార్గాలు జరిగినాయి కనుక అవినీతి బాగా ఉండేదన్నమాట. అసలు హసీనా మీద బాగా ప్రజలకు ఎక్కువ ఇట్లాంటి భావన కలగడానికి ప్రధాన కారణం ఏంటంటే అది అక్కడ అవినీతిమయం అయిపోయింది. పెద్ద ఎత్తున వాళ్ళు అస్మదీయులకు కట్టబెట్టాలని ఉండే ఆ అవినీతి దేశ అహంకారం కూడా పెరగడం వల్ల కూడా వాళ్ళు ప్రజలు తిరగబడి ఇప్పుడు ఏమైందంటే పెనం నుంచి పొయ్యిలో పడ్డారు అంటున్నాడు. హసీనా ఉన్నప్పుడన్నా కనీసం అవినీతి ఉన్న ప్రజాస్వామ్యం విలువలు కానీ ప్రజాస్వామ్యం ఉన్నంతలో కొంత ఆమె కూడా ప్రత్యేకం చంపేశారనే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. మనకు ఎందుకంటే మేడి పండు చూడి మేలమై ఉంటే మేలుమై అన్నట్టు అక్కడ రాజకీయాలు వేరుగా ఉండే. కానీ జంజి తిరగబడ్డ తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వం లేకపోవడం, అరాచకం పెరగడం, దాంతో యూనస్ వచ్చిన తర్వాత మరింత అరాచకం పెరిగింది. ఇప్పుడు నిన్న మొన్న మనకు యూనస్ ఉంటున్న నివాసం మీద దాడి చేయడానికి పూనుకున్నారు. చూస్తున్నాం కదా, మనకు ఆ విద్యార్థి నాయకుడు చనిపోయిన కేసులో ఇప్పటిదాకా ఏం చేయలేదని చెప్పి పెద్ద ఎత్తున మన ఊరేగింపు చేస్తూ యూనస్ ఉన్న భవనం మీద దాడి చేయ ప్రయత్నం చేశారు. కొంతవరకు ప్రభుత్వాలు పోలీసులు అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెనే మాటలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో అవామీ లీగ్ను వాళ్ళు రద్దు చేశారు. ఇప్పుడు ఈమె పార్టీ పోటీ చేసే వీలు లేకుండా చేశారు. వాళ్ళు వేరే పార్టీల పేరు మీద చేస్తున్నారు. చూస్తున్నాం. మరి గతంలో 17 ఏళ్ళు 18 ఏళ్ళు ప్రవాసంలో ఉన్న నాయకులు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అదంతా ప్రసరంగా పడిపోయింది. అంటే వీళ్ళ పార్టీని వాళ్ళు పోటీ చేయనిస్తలేరు కదా, దానివల్ల ఆమె అంటుంది అట్లా. ఒక రకం చెప్పాలంటే మళ్ళీ ఆ పరిస్థితులు మారిన తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా ప్రవాసంలో 18 ఏళ్ళు ఉన్న వాళ్ళే వెనక్కి వస్తున్నారంటే ఈమె కూడా ప్రవాసం ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఆశ్రయం తీసుకుంటుంది కనుక వచ్చే పరిణామాలు మాత్రం బాలేమంటున్నాను. ఇప్పటికీ ఎన్నికల్లో హింస పెరిగింది, ఎన్నికల్లో రకరకాలుగా మన ప్రలోభాలు నడుస్తున్నాయట. అట్లానే ఎన్నికల్లో ముఖ్యంగా విద్యార్థి రాజకీయాలపై ఏదైతే ప్రభావం చూపెడుతున్నాయంటే చూద్దాం. అంటే ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యం కాదని వాళ్ళు అంటున్నారు, కానీ మంచి చెట్టు ఎన్నికలు జరగనియండి. తాత్కాలిక ప్రభుత్వం, శాశ్వత ప్రభుత్వం ఏర్పడియండి. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం నడుపుతున్నారు. నిజమైన ప్రజాభిప్రాయం ప్రతిబింబించే ప్రభుత్వం ఏర్పడితే కొంతలో కొంత మెరుగైద్దని నేను అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు.